జూన్ 5 దేవుని వాక్య ధ్యానం. నేను పరిశుద్ధులనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము ఆయనను కలిగి ముందుకు వెళ్ళటకు ప్రభు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువులో విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం, ఆయుష్, అది ఎంతో గొప్ప వరంగా మనం ఎంచే వారంగా ఉండాలి. ప్రభువు యొక్క గుణగుణాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అతి పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన కుమార్తెలుగా అంటే ఆయన బిడలగా మనము ఆయన లక్షణాలను కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దశలోనికి రాసినటువంటి పత్రికలో ప్రభు అంటాడు, మనం పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాం. లోక సంబంధమైన ఆశల వైపు తిరగడానికి కానీ, లోక సంబంధమైనటువంటి శరీరేచ్ఛల వైపు తిరుగుటకు కానీ మనం పిలువబడలేదు. నిజమే, దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో కలిసి మనం ఆరాధించేటువంటి ఆరాధికులుగా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. మానవుడు దేవునికి లోబడి దేవుని లక్షణాలతో ఆయనను స్తుతించే వారిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశంగా ఉంది. మనము ఎప్పుడు ఇతరులకు లేక సమాజానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆశపడితే పరిశుద్ధత అనేది మన జీవితంలోనికి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి జీవిస్తామో అప్పుడు మనము మన కుటుంబానికే కాదు, మన సమాజానికే కాదు, ప్రతి ఒక్కరికి ఆశీర్వదకరంగా ఉంటాం. యోసేపుని మీరు గమనిస్తే, యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి కళ యొక్క భావం చెప్పేటువంటి ఆ గొప్ప వరం. ఈ కళభావము జ్ఞాపకం చేస్తే కేవలము వారి యొక్క జనాంగానికి మాత్రమే కాదు, దేశమంతటి గురించి ఆ కరువును ఆయన ఎలా తప్పించాలో దేవుడు ఆయనకి జ్ఞానమునిచ్చాడు. ఆ దేశమంతటిలో మీరు గమనిస్తే యూదులు లేకపోతే మిగతా వారు మాత్రమే కాదు, ప్రపంచమంతా కరువును తప్పించుకోవడానికి దేవుడు యోసేపును వాడుకుని ఐగుప్తులో కరువు లేకుండా చేయడం అనేది గొప్ప ఆశీర్వాదం. దానికి కారణం యోసేపు యొక్క పరిశుద్ధత. ప్రియులారా, నీవు పరిశుద్ధంగా జీవిస్తే నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, నీ సమాజానికే కాదు, రాష్ట్ర దేశాలకే కాదు, ప్రపంచమంతటికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అలాంటి గొప్ప దీవెన ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని యందు పరిశుద్ధత కలిగి జీవించు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. ఈ ప్రత్యేకమైన దినం నీ బిడ్డల జీవితంలో నీ పరిశుద్ధతను కలిగి ముందుకు వెళ్ళినట్లుగా వారిని అభిషేకించండి. నేడు వారి ప్రయాణాలు, తలపెట్టిన కార్యాలలో జయము దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.